అటెన్షన్ ప్లీజ్. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఎక్కడైనా సరే సినిమా పరిశ్రమలో విజయమే వ్యక్తుల తలరాతను, ఎదుగుదలను శాసిస్తుంది. ఆ వ్యక్తి కేంద్రంగా సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంది. సినిమా జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఎవరైనా ఒక నటుణ్ణి లేదా నటిని జనం గుండెల్లో పెట్టుకోవడం చాలా చాలా అరుదు. టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ది కల్ట్ ఫాలోయింగ్. కేవలం బాక్సాఫీస్ గెలుపు సూత్రాల అల్లిక పవన్ కళ్యాణ్ స్టామినాను నిర్వచించలేదు. అభిమానులతో నేరుగా పేనుకున్న గాఢమైన అనుబంధం ఆయన పక్కన అదృశ్య ఆక్సిజన్ సిలిండర్. డైలాగుల్లో, బాడీ లాంగ్వేజ్లో, డ్రెస్సింగ్లో విలక్షణత సూపర్. నటుడిగా చకచక ఎన్ని మెట్లు ఎక్కగల వీలుందో ఆయనే ఉదాహరణ. తొలినాళ్లలో కొద్దిపాటి బెరుకు, సంకోచం ఉంటే గింటే క్రమేపీ అవి ఆవిరైపోయాయి. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో నటన శైలికి, 2021 నాటి వకీల్ సాబ్ యాక్షన్ స్టైల్కి యోజనాల అంతరం ప్రస్ఫుటం అవుతుంది. సమకాలీన తోటి కథానాయకులు హీరోయిజం ప్రదర్శించే ఫార్ములా చట్టంలో కొట్టుకుపోతుండగా పవన్ కళ్యాణ్ పాత్రల ఎంపిక పరిధి విస్తరించింది. ట్రెండ్ సెటర్గా అంతెత్తు నిలిపింది. నిజ జీవితంలో, రాజకీయ ప్రస్థానంలో సూటిగా, ధైర్యంగా ప్రవర్తించినట్లే సినిమా పాత్రలోనూ ఆయన యునీక్ అనే చెప్పాలి. ఒక నటుడిగానో, మెగాస్టార్ తమ్ముడుగానో కాదు, సొంత కుటుంబ సభ్యుడిగా, రియల్ పర్సన్గా అసంఖ్యాక అభిమానులు పవన్ని గుండెల్లో పెట్టుకున్నారు. మొదట్లో పవన్ కళ్యాణ్ వేసిన పాత్రలు 1998 నాటి తొలి ప్రేమ, 2001 నాటి ఖుషి యంగ్ రొమాంటిక్ హీరోగా నిలబెట్టాయి. హీరోగా గాంభీర్యం, సవాళ్లకు వెనకాడని తత్వం, హాస్య చతురత, పట్టుదల, ఎమోషన్, ఇన్నర్ స్ట్రెంగ్త్ కళ్యాణ్ బాబుకు కల్ట్ లైక్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. 2008-2013 సంవత్సరాల మధ్య కాలంలో ఓరియంటేషన్ గణనీయంగా మారింది. 2008 నాటి జల్సా, 2012 నాటి గబ్బర్ సింగ్ వంటి పాత్రలు యాక్షన్, మాస్ హీరోయిన్ ఆవిష్కరించాయి. 2021 నుంచి వకీల్ సాబ్ లాంటి సీరియస్ పాత్రలు పరిణత నటన పాటవానికి పట్టం కట్టబెట్టాయి. బిమ్లా నాయక్ చూడండి, రెబిలియన్ పోలీస్, బాధ్యతలో ఒదిగిపోయిన పౌరుషం, మొరటు ప్రతిఘటనను అడవిలో నెగ్గడమే థీమ్. రీమేక్ అయిన ఒరిజినల్ వెంచర్లానే ఉంటుంది. ఆ మాటకొస్తే థీమ్స్ వారీగా చూస్తే తమ్ముడు, గబ్బర్ సింగ్ వంటి పాత్రలు రెబిలియన్ స్వభావం కనబరుస్తాయి. వకీల్ సాబ్ న్యాయ సాధనలో అంకిత భావాన్ని ప్రదర్శిస్తుంది. ఇవి మచ్చుకు కొన్నే. వివిధ పాత్రల్లో ఎమోషనల్ డెప్త్ కనిపిస్తుంది. ఏటికి ఎదురీదే అంతర్గత బలిమిని ఆ పాత్రలు షోకేస్ చేశాయి. రెబల్ స్టార్ నుంచి పవర్ స్టార్గా ఎదుగుదల వెనుక పోతపోసిన గ్రేస్, లావాను ఎగదన్నే ఫైర్, నువ్వా నేనా అన్నట్లు పోటీ పడతాయి. కీర్తిరెడ్డి జోడీగా కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన 1998 నాటి తొలి ప్రేమ బెస్ట్ ఫిల్మ్గా నేషనల్ అవార్డు గెలుచుకుంది. అందులో హీరో ప్రేమ, వేదన, మోరల్ కన్విక్షన్ యువ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి. తమ్ముడు, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్లు ఎన్నేళ్లైనా మరపురాని, మాసిపోని మాస్టర్ పీస్లుగా మిగిలిపోతాయి. అత్తారింటికి దారేది లాంటివి ఎవర్ గ్రీన్ చిత్రాలు. స్వీయ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చిత్రం జానీ కమర్షియల్ హిట్ కాకపోయినా క్రిటిక్స్ మన్ననలు అందుకుంది. హరిహర వీరమల్లు, ఓజీ లాంటివి మాస్ ఐకాన్ ఇమేజ్కి కొనసాగింపు. అసంఖ్యాక అభిమానులు తమను తాము కేవలం పీకే ఫాలోవర్స్గా కాక సోల్జర్స్గా పిలుచుకోవడం అద్భుత లెగసీకి దర్పణం. పవన్ కళ్యాణ్ ముందు వెనక ఎందరో తారలు వచ్చారు, వస్తున్నారు. అందరిలోనూ స్పెషల్గా నిలబెట్టే అంశాలు ఏమిటి? సింప్లిసిటీ, ఐడియాలజీ, సినిమాటిక్ కరిష్మా. పవన్ కళ్యాణ్ మ్యాజిక్ ఇప్పుడు సినిమా థియేటర్లకు, డిజిటల్ వేదికలకే పరిమితం కాదు, ఎల్లలు దాటి విస్తరిస్తోంది. కెరీర్ ఉచ్చదశలో ఉండగానే తన నిర్ణయం తాలూకు పర్యవసానాలు ఏమిటో తెలిసి రాజకీయ రంగాన అడుగుపెట్టిన హీరో పవన్ కళ్యాణ్. డబ్బు పోగేసుకోవడమే జీవిత ధ్యేయం కాదని సోదాహరణంగా నిరూపించడం తెగువ కాక మరేమిటి? తనను ఆరాధించే వారితో పాటు, అనుసరించే వారితో పాటు, అభిమానులతో పాటు జనసామాన్యానికి సేవ చేయాలన్న సంకల్ప దీక్షే జనసేన పార్టీ రూపేణ రెపరెపలాడుతున్న జయ పతాక. పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో ప్రత్యేక కోణం మార్షల్ ఆర్ట్స్. వాటి పట్ల ప్రేమ ఒక్కటే కాదు, ప్రావీణ్యము ఉందాయనకు. అదే ఇటీవల మాస్టర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్గా విశిష్టమైన గుర్తింపు, గౌరవం సంపాదించి పెట్టాయి. పరిచయం అక్కర్లేని సమ్మోహనత్వం, అసంఖ్యాకుల్ని కట్టిపడేసే వ్యక్తిత్వం, ఎంతమందిలోనైనా ప్రత్యేకంగా కనిపించే మూర్తిమత్వం. ఇంతకన్నా ఒక అసమాన, అసాధారణ హీరోకి తూనికరాళ్ళు ఇంకేముంటాయి? పవన్ కళ్యాణ్ అంటే ఒక అద్భుతానికి చిరునామా. పవన్ కళ్యాణ్ అంటే నిర్భయత్వానికి మారుపేరు.
మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈస్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.